నేను ఒకటి మాకు క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మేము రివర్స్ చేయాలని ఆలోచనలో మాకు ఉండదు. ఎందుకంటే కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తా దానికి. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి. దాంతో ఏమైంది, బుడమేరులో బ్రీచ్ జరిగింది. ఆ బ్రీచ్ వల్ల ఈ రోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి, ఆనాడు బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరుని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరైతే నెయ్యి ఎటు చేశారో మనందరం చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అన్న వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అవసరం. సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కదా, అన్ని సమీక్ష చేస్తాం. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళాలంటేనే మేము వెళ్తున్నాం. సార్, వైసీపీ వాళ్ళు టీటీడీ నెయ్యికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంతో అన్ని చర్చించాం. దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం. అయ్యా నేను ఒకటి అడుగుతా, వైకాపాలకి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి అమ్మ, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు. మీరు తిరుమలకి రండి, ప్రతిజ్ఞ తీసుకోండి. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా. నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేయాలి. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాం. మార్కెట్లో X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా చాలా బాధాకరం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ మీరు ఎక్స్ప్లెయిన్ సిట్ వేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలన్నీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టారు, రిపోర్ట్స్ ముందలు పెట్టా, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా. గతంలో 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సి ప్రజల మనోభావాల దగ్గర. మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఆ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసేదానికి ఫైనాన్సియర్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి, మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో విశాఖపట్నానికి ఏం చేయాలి, ఎలా ముందలు తీసుకెళ్ళాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి. భోగాపురం ఎయిర్పోర్టే కడతాం కాదు, విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా, అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది. దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి. గత 5 సంవత్సరాలు ఒక స్పీడ్ బ్రేకర్గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలన్నందున డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది. మీ అందరూ తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి, గుంతలు కనీసం పూడ్చలేదు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి, మళ్ళీ వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వెళ్ళాలి. వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్గా ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం. దీంట్లో మంచి సలహాలు, ఐడియాస్ వస్తాయి, అది ముందలు తీసుకెళ్తాం. అందరూ వచ్చిన డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకటే చెప్పాను, మేము ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని. దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే, అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది. ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పా, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మనం ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాం. కానీ గత ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చి అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది. ఫస్ట్ నేను ఏం చేశానంటే, ముందులో ఉన్న ఐటీ కంపెనీలతో మీకు తెలుసు
ఇది మూడోసారి నేను వైజాగ్ వచ్చాను. దాని ముందరనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి అన్నీ స్ట్రీమ్ లైన్ చేసాం. ఒక ఐటీ కంపెనీ, పెద్ద ఐటీ కంపెనీ, దాదాపు 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. రాబోయే 5 సంవత్సరాలు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు వేయలేదు, వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు. అవన్నీ కూడా క్లియర్ చేశారు. ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్లో ఉంటారు. వీళ్ళతో పాటు ప్యారల్గా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను. నేను కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు, వాళ్ళని కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు, వాళ్ళతో నేను వెళ్తున్నా. సో రాబోయే 100 రోజుల్లో ఫస్ట్ 100 days ఉన్నది సెట్ చేసి రాబోయే 100 రోజుల్లో పాలసీ, ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందర పెడతాం, పారిశ్రామికవేత్తలు ముందర పెడతాం, రోడ్ షోలు చేస్తాం. అండ్ రాబోయే 100 రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకోవాలని లక్ష్యంగా మేము పనిచేస్తాం. నెక్స్ట్ 100 daysలో తీసుకొస్తాం. బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరు అని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినారు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరు అయితే నెయ్యి ఎటు చేశారో మనందరూ చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అన్న వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అవసరం. సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కదా, అన్ని సమీక్ష చేస్తాం. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళాలంటారో మేము వెళ్తున్నాం. ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి, మీరు అడిగారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది. కనీసం 20,000 మంది అక్కడ పనిచేశారు. ఏకపక్షంగా వాళ్ళ భూములు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్గా రాశారు, ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. మాకు కూడా టైం పడుతుంది. ప్రజలు కూడా, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి, మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు. మళ్ళీ సైకో వస్తే 5 సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం. రెన్యూవబుల్ ఎనర్జీ సమిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు. మీరు అన్నీ బాగా చేస్తారు సార్, అన్నీ సెట్ చేస్తారు, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు, మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు, మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించాడు. దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేదాన్ని కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే పొరపాటు మళ్ళీ అతను వస్తే ఏంటంటే ఉందా భయం ఉంది ప్రజల్లో, పారిశ్రామికవేత్తలు కూడా భయం ఉందండి, చాలా మంది నాకు చెప్పారు. సో అది ప్రజల చేతుల్లో ఉంది. సో ప్రజలు కూడా ఈ ఒక్క ఎన్నికలు కాదు, సరైన గుణపాఠం టైం అయినా కానీ ఇవ్వాల్సిన అవసరం. అప్పుడే మన పారిశ్రామికవేత్తలకి భరోసా ఉంటుంది, పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు వస్తాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు. అయ్యా నేను ఒకటి అడుగుతా, వైకాపాలకి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారే అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ అయింది, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నెంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి, మీరు తిరుమలకి రండి, ప్రతిజ్ఞ తీసుకో. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళాను, నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేయాలి. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నారు. మార్కెట్లో ₹X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, చాలా చాలా బాధాకరం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉందంటే సిబిఐ ఎంక్వైరీ మీరే మీరు చెప్పినట్టు సిట్టేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలు. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందలు పెట్టారు, రిపోర్ట్స్ ముందలు పెట్టారు, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టారు. గతంలో 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతిని, దయచేసి మనందరూ అర్థం చేస్తారు. రాజకీయంగా చేయాల్సి ప్రజల మనోభావాలు దెబ్బతిని.